హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పౌర్ణమి, చాలా మంచి రోజు. ఈరోజు పూరి జగన్నాథం స్వామికి స్నానం అది చేస్తారంట. ఎందుకంటే ఒక గదిలో ఉక్కలో పెట్టేస్తారు కదా, ఆ తండ్రిని ఈరోజు స్నానం చేస్తారంట. అటువంటి పర్వదినం అండి ఈరోజు నుంచి నేను శ్రీరామాయణం చెప్దామని ఈ మంచి రోజు కోసం చూస్తున్నాను. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు నుంచి శ్రీరామాయణం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దయించి మీ అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుని కథను ఆలకించండి. శ్రీరామనామం ఎంతో మధురం, పరమ పుణ్యం. శ్రీరామ అంటేనే సర్వదేవతలను మనం దండం పెట్టుకున్నట్టే. సర్వదేవతలు శ్రీరామలోనే ఉంటారు. శివకేశవులు పేరన్నమాట శ్రీరామ. ఈ రామాయణం ఈరోజు నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. మీరందరూ వినండి. మనం ఎన్నో మంచి విషయాలు చెప్పుకుంటే ఎంతో బాగుంటుంది మన జీవితానికి కూడాను. అందులో ఆ దైవం గురించి, ఆ భగవంతుల గురించి, ముఖ్యంగా శ్రీరామచంద్రుని గురించి మనం చెప్పుకుంటే మన జీవితం ధన్యం అవుతుందండి. చూడండి, చూసిన తర్వాత అందరూ కూడా లైక్ చేస్తూ ఉండండి. లైక్ చేస్తూ ఉంటే నా ఛానల్ ముందుకు వెళ్తుంది అనమాట. ఎంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది ఈ రామాయణాన్ని. అందరు చెవిని వేసిన వాళ్ళం అవుతాము. వినడం ఎంత పుణ్యమో, శ్రీరామ అనడంలో ఎంత పుణ్యమో, వినిపించడంలో కూడా అంతకు డబుల్ ఉంటుందండి పుణ్యం. ఈ విధంగా 10 మందికి కూడా ఈ రామాయణాన్ని మనం చూపించడం వల్ల అవుతాము. మీరు ఈ వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తాలూకా వీడియోస్, షార్ట్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత లైక్ చేస్తూ ఉండండి. చూసిన వాళ్ళు ఏవైనా పొరపాటుగా చెప్పుంటే కామెంట్ చేయండి. నేను ఇంకా సరిగ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది శ్రీరామచంద్ర వారి అనుగ్రహం ఉండాలండి. మీ తాలూకా అభిమానం కూడా ఉండాలి. జై శ్రీరామ్. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జై శ్రీరామ్. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములు నొసగే సీత. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములు నొసగే సీత. రామ కథను వినరయ్యా. అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి కలిగెను కుమారులు 4. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములు నొసగే సీత. రామ కథను వినరయ్యా.
అది ఒక మహానగరం. సరియు నది తీరాన ఉన్న మహానగరం. ఆ నగరం అనేది ఎలా ఉంది తెలుసండి? పచ్చటి పొలాలతో, చక్కనటువంటి ఫల వృక్షాలతో, పాడి పంటలతో, అధర్మం అనేదే లేకుండా ధర్మంతో కూడుకుని ఉన్న మహానగరం అయోధ్య నగరం. ఆ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆ దశరథ మహారాజు చాలా ధర్మాత్ముడు. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములు నొసగే సీత. రామ కథను వినరయ్యా. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ ఛానల్లో ఉన్నవన్నీ మనకి ప్రయోజకరంగా ఉంటాయండి. దైవంతో కూడినటువంటి మాటలు, దైవ విశేషాలు, కథలు, తర్వాత మోటివేషన్స్, ట్రూ వర్డ్స్, జీవిత సత్యాలు అన్నీ కూడా మనకు ఉపయోగపడేవనండి. ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్లు కూడా చేస్తుండండి. మీ ఫ్రెండ్స్కి కానీ, స్టేటస్లు అంటే కానీ, ఫేస్బుక్లో కానీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్లు చేయండి. అందరూ కూడా ఈ ప్రాయోజిత కార్యక్రమాలు చూస్తారండి. మంచి మాటలు చెప్పుకోవడం, మంచి మాటలు వినడం వలన మన జీవితం ధన్యమవుతుందండి. ప్లీజ్ అండి, ఈ వీడియో ఎలాగుందో తప్పనిసరిగా కామెంట్ చేస్తుండండి. ఎక్కడి నుంచి చేస్తున్నా కూడా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. చాలా సరదా పడతాను కదా. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహపరచండి. ప్లీజ్ అండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు అందరికీ కూడా మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అందరికీ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.